హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మా గృహప్రవేశం భోజనాలు వీడియోస్ ఫ్రెండ్స్. నేను ఇది ఒకసారి ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, కానీ అప్పుడు నేను మీకు కొంచెం తింటమే చూశారు. ఇప్పుడైతే కనీసం నాకు నేత్రానందం అన్న అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కలిపి ఒక ప్లేట్లో ఇలా ఉంటే నాకు చూడటానికి మహా ముచ్చట. ఆ తింటున్నప్పుడు నేను నా వీడియో చూసుకోవడానికి కూడా నాకు ఇంకా ఇష్టం అనమాట. సో ఎంత ఇష్టం అంటే ఇదిగో తింటున్నాను కదా, అంత ఇష్టం. ఆహా, ఓహో, బ్రహ్మాండం, మామూలుగా లేదు. వెజ్ బిర్యానీ, గుత్తి వంకాయ మసాలా కూర, అలాగే పన్నీర్ కర్రీ, పెరుగు పచ్చడి, ఖీరు, తర్వాత ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, ఇవన్నమాట. పక్కన అందరు భోజనాలు చేస్తున్నారు. నా అంతవరకే వీడియో పెట్టుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మా గృహప్రవేశ భోజనాలు. యూట్యూబ్లో కావాలంటే చూడండి. అలాగే మా ఇల్లు కట్టినప్పటి నుంచి శుభకార్యాలన్నిటికి కూడాను సీనియర్ అయిన పూజారి గారిని సంప్రదిస్తూనే మేము చేస్తూ వచ్చామండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్సు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు చెప్తారండి. విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, సినీ రంగానికైనా, ఇంట్లో ఇంకే శుభకార్యాలు చేయాలన్నా మంచి ముహూర్తం కోసం, మంచి గడియల కోసం మనం ఒక పూజారి గారు ఉంటే బాగుండు అనుకుంటాం కదండి. వీళ్ళని సంప్రదిస్తే వీళ్ళు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వీళ్ళు మీకు ముహూర్తాలు మీ పేరు బలానైనా సరే వీళ్ళు చెప్తారనమాట. సీనియర్స్ ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళ చేత మనం జాతకాలు చెప్పించుకున్నామంటే వాళ్ళు పెద్దవాళ్ళు కూడానండి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది.